ఒకవేళ పెద్ద వచ్చినా వచ్చే ఛాన్స్ ఉందా? అంతా బాగానే ఉంది. ఎందుకే మీ సింహం ఇది? మా సింహం మోస్ట్ బిజీ సింహం అది. సో ఇంతకీ మీ మే ఫస్ట్ ఐడియా ఎవరు సార్? మనకి ఓటీటీల సైడ్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్. సో వెరీ కాన్ఫిడెంట్ సార్, ఎందుకంటే ఇప్పట్లో అంటే చిన్న సినిమాలకి ఎస్పెషల్లీ బేసిక్గా ఈ సినిమాకు ముందు అదే కొంతమంది చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే క్రిస్ప్గా ఉంది, ఎడిట్ చాలా షార్ప్గా ఉంది అంటున్నారు. అంటే మీరు తీసుకున్న కేర్ ఏంటి? అంటే ఇది రాసుకున్న దగ్గర నుంచి అంటే నేను గై రిచీ ఫ్యాన్. ఏంటి ఎంట్రన్స్ ఏంటి, ట్యాగ్లు ఏంటి, హూ ఆర్ యూ? ఐడి హోస్ట్ చేస్తున్నానండి ఈవెంట్, నాకు ఐడి ఏంటి? అక్కడ చూస్తే ఎప్పుడూ లేనంత హడావిడి, ఎప్పుడూ లేదు. ట్యాగ్లు అంటారు, చెకింగ్లు అంటారు. ఇక్కడంతా చూస్తే పెద్ద సెటప్, గన్మెన్లు, చదివింది మర్చిపోయాను, నైట్ అంతా ప్రిపేర్ అయింది. ఇతనేమో జరగండి అయ్యా, నేను హోస్ట్ చేయాలి ఇంటర్వ్యూ. తెలుగు రాదా? నో, ఐఎమ్ హోస్టింగ్ ద ఇంటర్వ్యూ ఈవెంట్. ఇంగ్లీష్ చైనా. ఇప్పటికిప్పుడు నేను ఇవన్నీ నేర్చుకొని ఏదో అంతంత ఇంగ్లీషు హిందూ మేనేజ్ చేస్తుంటే ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలి? చైనీస్ నేర్చుకోవాలా? అది నేర్చుకుంటే ఇప్పటికి కిమ్ సోంగ్ యూని పడేసి ఇప్పటికి అక్కడ వెళ్ళిపోయేదాన్ని. కానీ అదంతా వేరు. అసలు ఏంటి ఇప్పుడు? యూ నీడ్ ఐడి పాస్ ఆర్ వాట్? ఏంటి లక్ష్మి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆపేశారు నన్ను, నేను హోస్ట్ చేయాలి. దిల్ రాజు గారు కూర్చున్నారు అక్కడ, అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉన్నారు నా ముందర. నువ్వేమో నన్ను ఆపేసావు. ఇది ఇవ్వాలా నేను? అదే కరెక్ట్ టైంకి వచ్చి ఇవ్వచ్చుగా. ఏంటి ఇదంతా? దిస్ ఈజ్ ఆల్ యూ వాంట్? యా ప్లీజ్, కెన్ యూ మూవ్ సైడ్ నవ్? ఈ మూవ్, జరుగు జరుగు జరుగు. నాట్ దిస్. ఓ మై గాడ్, ట్రంప్ గారు వస్తున్నారనమాట, అందుకే ఇంత హడావిడి ఇంత అనమాట. సార్ ట్రంప్ గారిని తీసుకొస్తున్నారా ప్రమోషన్స్కి? నేను ట్రైలరు టీజర్ అది చూసిన తర్వాత డిపోర్టేషన్ జరుగుతుంది, దాని రిలేటెడ్ సినిమా ఏదో చేస్తున్నారని చెప్పి అంతా అనుకుంటే మొత్తం మీద ఈరోజు ట్రంప్ గారు వస్తున్నారు. ట్రంప్ గారికి పోడియం కింద అంతే. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే సార్, గూగుల్లో యాంకరింగ్ అని కొట్టగానే నా పేరు వస్తుందన్న విషయం వీళ్ళకి తెలియట్లేదు, లాంగ్వేజ్ తెలియట్లేదు అనమాట. ఓకే కూల్. బట్ ఒకటి ఏంటంటే, ఇన్ని ఈవెంట్లు చేసిన నాకు ఇవాళ ట్రంప్ గారిని హోస్ట్ చేయడం అనేది నిజంగా నా కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్, మైల్ స్టోన్గా ఉండబోతుంది అనమాట. అమ్మయ్య, అసలు నిజంగానే. కానీ నాకు ఒకటి నమ్మబుద్ధి అవ్వట్లేదు, అసలు ఇదంతా నిజమేనా? ఇంత హడావిడి ఇదంతా చూస్తుంటే, ఈ సెటప్ వీళ్ళని చూస్తుంటే ఫస్ట్ భయం వేస్తుంది. వీళ్ళకి దూరంగా ఉండడం చాలా బెటర్ ఏమో. సార్ ఇంతకీ మా కశ్యప్ గారు సార్ నిజంగానే ట్రంప్ గారు వస్తున్నారా? నన్ను అదే జోన్లో ఉండమంటారు ఏంటండి? మీరేమో ఇక్కడ ఇంత పెద్ద సెటప్ చూసి బాంబ్ బ్లాస్టింగ్ జోన్లా ఉంది ఇక్కడంతా నాకు. సార్ తీసుకొస్తున్నారా పవన్ గారు? మీరు నిజంగానే ట్రంప్ గారు వస్తున్నారా? నాకు కొంచెం క్లారిటీ ఇవ్వరా అండి? యాంగ్జైటీ టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను నిజంగా. అంటే ఆయనతో ఒక ఫోటో ఏమైనా ఇప్పించగలుగుతారా వస్తే? వెయిట్ చేయమంటారా? ఓకే, మనం కూడా వెయిట్ చేద్దాం. ట్రంప్ గారు వస్తారంట కాసేపట్లో. అసలు నిజంగా నా కెరియర్లోనే ఇంకా ఐ థింక్ ఇప్పటివరకు సుమ గారు కూడా ఇంత పెద్ద ఈవెంట్ హోస్ట్ చేయలేదనుకుంటా ఆవిడ కెరియర్లో. యా ఓకే. సో అయితే లేట్ లేకుండా ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. ఆయన వచ్చేంతవరకు ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ముందుగా దిల్ రాజు గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అలాగా ఈ మూవీని ప్రజెంట్ చేస్తున్న పవన్ గారికి, అలాగే భాను కళ్యాణ్ కిరణ్ గారికి, అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారికి అందరికీ హార్టియెస్ట్ వెల్కమ్. దివ్య గారికి జీ స్టూడియోస్ దగ్గర నుంచి, అలాగే మన డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఎస్, ఒక అద్భుతమైన సినిమాని గాయపడ్డ సింహం ఈ ఈవెంట్కి ఇచ్చేస్తున్న మీ అందరికీ కూడా, మీడియాకు, అలాగే ఇక్కడ ఈ ఈవెంట్ని చూస్తున్న అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. అది ఎప్పుడు అనేది మరికొద్ది సేపట్లోనే ఆ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా తెలుసుకుందాం. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన దిల్ రాజు గారికి మరోసారి హార్టియెస్ట్ వెల్కమ్ తెలియజేస్తున్నాం. అలాగే ఈ సినిమాని మనకి పవన్ సాధినేరి గారు ప్రజెంట్ చేస్తున్నారు. సప్తాశ్వ మీడియా, జీ స్టూడియోస్, పిఓపి స్టూడియోస్ సంయుక్తంగా కళ్యాణ్ చక్రవర్తి గారు, భానుకిరణ్ ప్రతాప్ గారు, విజయ్ కృష్ణ గారు, ఉమేష్ కుమార్ గారు ప్రొడ్యూసర్స్గా, కశ్యప్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో, అండ్ స్పీకర్ అగస్తి మ్యూజికల్ డైరెక్షన్లో తరుణ్ భాస్కర్ గారు, అలాగే ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి, వీళ్ళందరూ హీరోయిన్స్గా మన ముందుకు రాబోతున్నారు. అలాగే మ్యాడ్ వీటన్నిటిలో మనందరినీ ఎంటర్టైన్ చేసిన లడ్డు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అండ్ మనం ఆల్రెడీ థీమ్ సాంగ్, ఒక ర్యాప్ సాంగ్ మనం చూసాం, అసుర తన్ని ర్యాప్ చేశారు ఆ సాంగ్ని. ఆ సాంగ్లో మనకి కశ్యప్ గారు కూడా కనిపిస్తారనమాట. అండ్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో మనం ఈ సినిమాని మరికొద్ది రోజుల్లో థియేటర్స్లో చూడబోతున్నాం. ఆల్రెడీ ట్రైజర్ మీరు అందరూ చూసినట్లయితే కనుక
ఎలా ఇప్పుడు ఆల్రెడీ మనకి అక్కడ సిచ్యుయేషన్ అంతా ఒక వార్ సిచ్యుయేషన్ ఉంది, కానీ ఇక్కడ మన తరుణ్ భాస్కర్ గారు ఎలాగైనా యూఎస్కి వెళ్ళాలని చెప్పి ఒక యుద్ధమే చేస్తున్నారనమాట. జనరలీ మన వాళ్ళందరూ యూఎస్కి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ అలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అని డబ్బా కొట్టే వాళ్ళని చూస్తాం. ఈయన వెళ్ళక ముందు నుంచే ఇక్కడ నుంచి డబ్బా కొడుతున్నారనమాట. అక్కడ ఎలా ఉంటుంది, ఎలాగైనా వెళ్ళాలి అని. ఆ గ్యాప్లో రీసెంట్గా మనందరికీ తెలుసు, కొన్ని ఇయర్స్ బ్యాక్ డిపోర్టేషన్ జరిగింది. ఆ తర్వాత అందరూ ఆగిపోవాల్సి వచ్చింది. బట్ ఈయన ఎలాగైనా వెళ్ళారా, అసలు ఎందుకు అదే పనిగా యుద్ధం చేసి మరీ వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అది ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం. అయితే దీనికి స్పీకర్ అగస్తి మ్యూజిక్ని అందించారు. అండ్ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ తను కూడా. అండ్ కేర్ ఆఫ్ కంచురపాలెంతో మనందరికీ ఒక సెన్సేషనల్ హిట్ని అందించారు. అలాగే మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి అద్భుతమైన సినిమాలను మనకు అందించిన ఆయన ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ని అందిస్తున్నారు. అండ్ అద్భుతమైన ప్రొడ్యూసర్స్ నలుగురు కలిపి మన ముందుకి ఈ సినిమాని మరికొద్ది రోజుల్లో తెలుసుకోబోతున్నారు. అండ్ కొద్దిసేపట్లోనే మనం ఎప్పుడు ఈ సినిమా మన ముందుకు వస్తుందనేది తెలుసుకుందాం. లేట్ సో అది అనమాట, ఫుల్ ఎంటర్టైనింగ్గా మన ముందుకి ఈ సినిమాని తీసుకొని రాబోతున్నారు. అండ్ ఏంటి మళ్ళీ ఫాలో అవుతున్నావు ఏంటి సార్? వీళ్ళేంటి సార్, నేను ఎక్కడికి వెళ్ళినా వదలరా నన్ను? ఓ మై గాడ్, ఈజ్ ఇట్ ఒరిజినల్ గన్? డమ్మియా? ఓకే, ట్రంప్ వస్తున్నారంటే ఖచ్చితంగా ఒరిజినల్ అయ్యి ఉంటుంది. ఈడేంటో జీవితంలో ఎలాగో ఫాలో అయ్యే వాళ్ళు లేరు, ఈడైనా ఫాలో అవ్వని అనుకుని ఈ రోజుకి అలాగా గుండె ధైర్యంతో ముందుకు వచ్చేస్తాను. సార్ దిల్ రాజు గారు, ఏంటి నిజంగానే ట్రంప్ వస్తున్నారు? వీళ్ళందరూ నాకు అప్పటి నుంచి హైప్ ఇస్తున్నారు, ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తుంటే ఎప్పుడు లేనంత హడావిడి. సార్ ట్రంప్ గారిని నిజంగా సింహం కింద ఏదో క్యాప్షన్స్, డోంట్ లాఫ్, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్ అంట. అవును సార్, ఇప్పుడు మీరు నాకేం చెప్పదలుచుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఇది సీరియస్ లాఫో పైకి వెళ్ళాక తెలుస్తుంది. అంతే అంటారా సార్? అది మనం ఆల్రెడీ ట్రైలర్లో చూస్తే వైట్ హౌస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అది ఇది మీతోనే మాట్లాడారంట, ట్రంప్ వస్తున్నారు అని చెప్పి మీకే మెసేజ్ చేశారని చెప్పి చెప్పారు. అదే కదా చెప్పిన తర్వాత అది చదివితే మనం పిచ్చోళ్ళని చేయడానికి ఏదో పెట్టినట్టున్నారని డౌట్ నాకు. డోంట్ లాఫ్, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్ అంటే ఏది సీరియస్ మ్యాటర్? ఇదంటే ప్రమోషనల్ స్ట్రాటజీ అంటారా? ఏమేంటి సార్ అసలు దీని విజన్ పవన్ గారు, అసలు దీని వెనకల మీరేనా? అసలు ఏంటి లాస్ట్లో వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్? పిచ్చోలా అయిపోయిందంతా, నేను పిచ్చిదని అయిపోయాను. అంటే ఆ విజన్ అదంతా డైరెక్టర్ చెప్తారు. నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళకి సాయంత్రం 6 తర్వాత చిన్న పని ఉంది. సాయంత్రం ఈవినింగ్ అవ్వగానే ఏంటి సార్ నన్ను లేపేసే పని ఏమైనా పెట్టారా? కాదు అది చిన్న లాస్ట్లో రివీల్ చేస్తాం 6 o'clock వాళ్ళకి ఏం పని ఉంది అనేది. దీనికి నాకేం సంబంధం లేదుగా. మీకేం లేదు. సో అది మనం కొంచెం త్వరగా ముగిస్తే మళ్ళీ వాళ్ళ బిజినెస్ దెబ్బతినకుండా ఉంటుంది. ఓకే 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 సార్. సార్ ఇప్పుడు నాకు అంటే ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఆయన వస్తున్నారు, కశ్యప్ గారిని ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఇంత డైరెక్ట్ చేసిన ఆయన ఖచ్చితంగా ఇదంతా ఈ కాన్సెప్ట్లో కూడా మీ ప్రమేయం హస్తం ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏంటి సార్ ట్రంప్ గారు వస్తున్నారా నిజంగానే? అసలు ఇంత పెద్ద ఈవెంట్ అంటే నాకు చేతిలో ఆడట్లేదు తెలుసా. అందరూ కెమెరాస్ నీట్గా తీయండి, షేక్ లేకుండా తీయండి, మాకు సీజీకి ప్రాబ్లం అవుద్ది. అందులో మేము ట్రంప్ని కావాలంటే సీజీలో యాడ్ చేసుకుంటున్నాం. ఓహో, అంటే ఏంటండి ఆన్ ద వే అన్నారు, అదన్నారు. అంటే మీ ప్రమోషన్ స్ట్రాటజీలో నేను ఒక ప్రమిద దీపం అయిపోయి శిథిలం అయిపోయానంటారా? అసలు మీ కెరియరే అది కదండి మా కోసం. ఎంత మాట అన్నారు. ఇంతవరకు నన్ను ఇంతలా వాడుకొని ఇంత చేసి గన్మెన్లు పెట్టి ఏదేదో హడావిడి చేసి బిల్డప్ ఉండాలి కదండి కొంచెం. ఓకే అదేలేండి, సినిమాలో నాకు అర్థమైపోయింది. ఆల్రెడీ తరుణ్ భాస్కర్ గారు యూఎస్కి వెళ్ళకుండానే ఇంత హడావిడి చేస్తుంటే ఆ డైరెక్టర్ కూడా మినిమం పవన్ గారు వీళ్ళందరూ కలిపి టీం అంతా కూడా ఇంత హడావిడి అయితే ఖచ్చితంగా చేయాలి. ఓకే ఫైన్. అయితే ఒకసారి మైక్ దిల్ రాజు గారికి సార్, మీరు ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకసారి స్టాంప్ అంటే మీరు పెద్ద ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, బాగా డబ్బులు వచ్చేదంతా పక్కన పెడదాం. బట్ దానికంటే ముందుగా అంటే ఎప్పుడైనా ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినప్పుడు 3 సార్లు నాకు వీసా రిజెక్ట్ అయింది. ఓ మై గాడ్, అయితే మా తరుణ్ భాస్కర్ గారి ప్రాబ్లమే మీకు వచ్చిందనమాట. తర్వాత 2009 అనుకుంటా మరో చరిత్ర షూటింగ్ అప్రూవల్ అయ్యాక అప్పుడు స్టాంప్ వేశారు నాకు. ఓకే, సో ఫస్ట్ టైం ఐ వెంట్ ఇన్ 2009 మరో చరిత్ర షూట్కి. అప్పుడు వెళ్ళారు. సో ఆ 3 సార్లు రిజెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఏంటి? తొక్క వాళ్ళేంది ఇచ్చేది, ఇచ్చినప్పుడు పోదాంలే అనుకున్నాను. అంత సింపుల్. నేను కూడా అప్పటికి ఆర్యా బొమ్మరిలు తీసేసిన ప్రొడ్యూసర్, నాకు పెద్ద అది లేకుండా. ఓకే, అదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ కూడా ఈయన యుద్ధం చేస్తున్నారు సార్. బట్ అది ఏంటి అనేది ఎప్పుడు అనేది ఎందుకు అనుకుంటున్నారు సార్ మీరు? అంటే తరుణ్ భాస్కర్ గారు అంతగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు యూఎస్కి? ఏమైనా మీకేమైనా ఎనీ ఐడియా? నెక్స్ట్ ఒక కథ రాస్తున్నాం, మళ్ళీ రివీల్ చేయాల్సి వస్తుంది. ఓకే అయితే వద్దులేండి, మేము వెయిట్ చేస్తాం దీనికోసం. వలస పక్షులని ఒక స్క్రిప్ట్ ఫైనల్ అయింది మేము చేయబోయేది. ఓకే, అదే స్టోరీ. సార్ మీరు ఇప్పుడు అదన్నా నిజం చెప్తున్నారు సార్. ఇంత డ్రామాలో ఏది నిజం ఏది అబద్ధం? నేను అబద్ధం ఎందుకు చెప్తాను, వాళ్ళ ప్రాబ్లం అది. ఓకే సార్, వీళ్ళని నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ పవన్ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు ఫస్ట్ స్టాంపింగ్ మీరు యూఎస్కి వెళ్ళినప్పుడు? నాకు స్టాంపింగ్ వెళ్ళినప్పుడు యాక్చువల్ నేను
మాస్టర్స్కి వెళ్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎలాగైనా నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడైనా సినిమాలోకి రావాలని. సో మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు నేను వీసా క్యాన్సిల్ అయితే బాగుండు అనుకొని వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇచ్చేసారు వాళ్ళు. ఓకే అయిపోయింది. సో నాది రివర్స్ సినారియో. అదేనండి, కావాలనుకుని యుద్ధం చేస్తున్న వాళ్ళకేమో రావట్లేదు, మీరు వద్దనుకుంటే మాత్రం మీకు వచ్చింది వచ్చేసింది. అంతే. సో ఓకే ఓకే. సో ఇంతకీ అంటే ఇప్పుడు దిల్ రాజు గారు అందరూ జాయిన్ అయ్యారు, అసలు స్కేల్ ఏంటో నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఆల్రెడీ 3 ప్రొడక్షన్ హౌస్లు ఇన్వాల్వ్ అయ్యాయి, జీ స్టూడియోస్ ఇన్వాల్వ్ అయింది, ఇంత అయింది. సో ఇప్పుడు దిల్ రాజు గారు అదంతా మీరు పైనే చెప్తారా? పైన మాట్లాడుకుందాం. ఓకే అండి, ఓకే పవన్ గారు, థ్యాంక్ యూ. ఎస్, ఓ మై గాడ్ సార్, మళ్ళీ ట్రంప్ గారికి ఒక పెద్ద స్పెషల్ చేరేశారు. గ్రాఫిక్సా, విఎఫ్ఎక్స్ మొత్తం సార్, తెలిసిపోకూడదు, నీట్గా ఉంటుంది. ఓకే, పక్కన నాకు దాని పక్కన ఒక ఫోటో నేను కూడా మేనేజ్ చేసుకో, నన్ను పక్కన పెట్టి ఒక ఫోటో తీసేయండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓహో, ఇక్కడ మొత్తం ట్రంప్ గారికి మొత్తం ఆయనకే అనమాట. ఓకే, ఈ బ్రో సిట్ సైడ్ బ్రో. ఓకే, వీళ్ళకి ఎక్కువ పేమెంట్ ఇచ్చినట్టున్నారండి మీరు నాకన్నా, అందుకే అసలు వదలట్లేదు. ఓ మై గాడ్, యూ రియలీ ఫాలోయింగ్ మీ? ఓకే ఓకే ఫైన్. ఓ మై గాడ్, ఎస్. అరే బ్రో, నాకు నిజంగానే భయం వేస్తుంది ఆ గన్ వేసుకొని తిరుగుతుంటే. ఓకే, జీవితంలో ఇలా ఎవడైనా ఫాలో అయితే బాగానే ఉండేది, లైఫ్ ఈ పాటికి సెట్ అయిపోయేది. ఎస్, అమ్మయ్య, ట్రైజర్ చూసేసాం. అండ్ ఇక్కడేమో ట్రంప్ గారికి స్పెషల్ చైర్ ఉంది. వాళ్ళు చెప్పేశారుగా, ఈ ప్రమోషనల్ స్ట్రాటజీలో నేను ఒక ప్రమిద అయిపోయి దీపం అయిపోయేలా కరిగిపోయిందనమాట. నాకు అర్థమైపోయింది. ఇక్కడ విఎఫ్ఎక్స్లో అక్కడికి వచ్చాను మేము. ఎస్, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత హడావిడి చేసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి అదేదో నాకు పేమెంట్ ఇస్తుంటే కూడా బాగుండేది కదండి దాని బదులు. ఎస్, వెరీ నైస్. ఓకే, లేట్ లేకుండా అందరినీ పైకి పిలిచేద్దాం, మీరు కూడా వాళ్ళతో మాట్లాడుదురు అందరూ కలిసి. సో ముందుగా సప్తాశ్వ మీడియా నుంచి కళ్యాణ్ మంతిన గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే భానుకిరణ్ గారిని కూడా చప్పట్లతో. ఎస్, ట్రంప్ గారు రావట్లేదని ఎలాగో అర్థమైపోయింది. ఇవాళ మనకి ట్రంప్ అయినా దిల్ రాజు గారైనా అన్నీ మనకి దిల్ రాజు గారే. ఎస్, అండ్ ఈ సినిమాతో దిల్ రాజు గారు కూడా అసోసియేట్ అవ్వబోతున్నారు. అండ్ ఎస్, ఈ సినిమాతో మన ముందుకి రాబోతున్నారు దిల్ రాజు గారు కూడా. అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది కూడా దిల్ రాజు గారే మాట్లాడతారు. కూర్చోనా, నిలబడి మీరు చెప్పింది చేయాలి కదా. చైర్స్ అనవసరం. సో అందరికి నమస్కారం. ముందుగా గాయపడ్డ సింహంకి నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఈ సినిమా అనుకోవడం, దాని తర్వాత జీ స్టూడియో ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడం. సో పోతే ఈ మధ్య తరుణ్ భాస్కర్ మాట్లాడినప్పుడు ఈ సినిమా గురించి నాకు చెప్తే, పవన్ నీవి కలిసినప్పుడు అడిగాను వాట్ ఈజ్ వాట్ అని. టీజర్ రిలీజ్కి ముందు ఈ టీజర్ చూపించాడు. ముందు టీజర్ బాగా నచ్చి ఏంటి కాన్సెప్ట్ అని అంటే మొత్తం కాన్సెప్ట్ చెప్తే, అప్పుడు ఈ సినిమాని వరల్డ్ వైడ్గా మేము రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాం. సో కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ టీజర్ మీరు అందరు కూడా మంచి అప్లోజ్ వచ్చింది టీజర్కి, మంచి గుడ్ హ్యూమర్. సో ఈ సినిమాని మా ఎస్విసి ద్వారా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నాం. టీమ్కి ఆల్ ది బెస్ట్. సో ఈరోజు రిలీజ్ డేట్ మెయిన్గా అనౌన్స్మెంట్. ఇలా ట్రంప్ అడావిడంతా తుచ్చు, పోతే వాళ్ళు ప్రమోషన్కి ఏదో కొత్తగా చేయాలి కాబట్టి ప్రయత్నం చేశారు. సో రిలీజ్ డేట్ వీళ్ళు May 1 అని ఫిక్స్ అయ్యి పెట్టుకున్నారు. పోతే అండర్లైన్ ఏంటంటే కండిషన్స్ అప్లై. April 30కి ఆల్రెడీ పెద్ద సినిమా అనౌన్స్ అయింది. సో పెద్ద సినిమా గ్రాండ్ రిలీజ్, వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. గ్రాండ్ రిలీజ్ ఉన్నప్పుడు May 1కు మేమే థియేటర్లు ఇవ్వలేము, మళ్ళీ దిల్ రాజు నేసుకుంటారు జనాలు. అదే చెప్పా, కండిషన్స్ అప్లై. రేపు అవసరం అనుకుంటే కూడా వీళ్ళు రిలీజ్ డేట్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని. సో ఈ రోజుల్లో ప్రమోషన్కి ప్రతి ఒక్క మూమెంట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో దానికోసం వాళ్ళు అడ్వాన్స్గా ఈరోజు May 1 అని అనౌన్స్ చేసుకుంటున్నారు. సో అలాంటిది ఉంటే ఒక 1 వీక్ వెనకకు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో పోతే ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, ఒక మంచి కాన్సెప్ట్తో చేసినందుకు. దానికి జీ స్టూడియో లాంటి కంపెనీని బ్యాక్ బోన్ లాగా పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ బోన్ నన్ను పెట్టుకోవడం బాగుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే నాకు ఎఫ్డిసి మీటింగ్ ఉంది ఈరోజు. సో 11:30. సో ఐఎమ్ గోయింగ్. సో మీరు కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. మొత్తం మీద
ట్రంప్ గారిని మీరు తీసుకురాకపోయినా మీరు వచ్చారు, అదే సంతోషం. అండ్ మీరు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అది ఎంత పెద్ద స్కేల్లో రిలీజ్ అవ్వబోతుంది అనేది మా అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో అద్భుతమైన సినిమాలని ఆయన మనకు అందించారు. రీసెంట్గా లవ్ టుడే, మసూదా, బలగం అండ్ నెక్స్ట్ టాక్సిక్ని కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారనమాట. అండ్ ఇప్పుడు గాయపడ్డ సింహాన్ని కూడా ఆయన చేతుల్లోకి వెళ్ళింది అంటే డెఫినెట్గా ఇట్స్ అ బిగ్ స్కేల్లో రిలీజ్ ఉండబోతుంది. మీరందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చేసి తీపించమంటారా? ఓకే ఓకే. సో ముందుగా డైరెక్టర్ కశ్యప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కశ్యప్ గారు ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మోసం చేశారు. కశ్యప్ గారు ఏమైంది? ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మోసం చేశారు అంటున్నా. మేము ఎక్కువ గాయపడ్డాం తెలుసా మీ ప్రమోషనల్ మీ స్ట్రాటజీలో. గ్రాఫిక్స్. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు ఇక్కడ వచ్చినందుకు. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు. అండ్ ఈ సినిమా చెప్పాలంటే అందరికీ స్కిల్ ఉంటుంది, కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్. నాకు అది ఫస్ట్ సపోర్ట్ చేసింది పవన్ సాధనేని. అండ్ ఆయనకు తోడుగా కళ్యాణ్ గారు, భాను గారు, విజయ్ గారు అండ్ జీ నుంచి అందరూ టీం ఇంత సపోర్ట్ చేస్తూ మా అందరికీ సపోర్ట్గా దిల్ రాజు గారు రావటం, ఇది ఆయన ఒక పవర్ హౌస్. అండ్ ఆయన సపోర్ట్ చేయటం అండ్ ఇది May 1st ఆయన వచ్చి అనౌన్స్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. అందరూ గాయపడ్డ సింహం May 1st థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ కశ్యప్ గారు. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు పవన్ సాధినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను టీజర్ చూపించిన వెంటనే ఆయన ఇమీడియట్లీ బాగా నచ్చి కాన్సెప్ట్ ఏంటని తెలుసుకొని సో ఆయన ఇమీడియట్లీ అది నచ్చి సినిమాని తీసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఎందుకంటే ఈ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా టఫ్ ప్రాసెసింగ్. సినిమా తీయడం ఒక ఎత్తు, అది కొనేవాళ్ళు లేనప్పుడు దాన్ని ప్రాపర్గా తీసిన సినిమాని బయటికి తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్. అది దిల్ రాజు గారు ఇప్పుడు మాకు పెద్ద సపోర్ట్ లాగా ఉన్నారు. అండ్ ఈ సినిమాని చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి May 1st మేము డిసైడ్ అయ్యాం. మేము చెప్పినప్పుడు కూడా రాజు గారు అదే అన్నారు. సో May 1st పెద్ద ఇలా April 30th వస్తుంది, సో మరి మీరు May 1st ఇబ్బంది అంటే మేము చెప్పాం కూడా. సో సార్ లేదు సార్, May 1st ఏమాత్రం అలాంటి ఇబ్బంది ఏదైనా ఉన్నా కూడా మేము పుష్ అవడం రెడీ. బట్ ముందు May 1st మాకు ఎందుకంటే వేరే ఓటీటీల పరంగా కానీ వీటన్నిటి పరంగా మాకు అది ఒక డేట్ మాకు అది మంచిగా అవైలబుల్ ఉంది. సో వీఆర్ స్టిల్ నెగోషియేటింగ్. ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఎక్కడ థియేటర్స్ మాకు ఇష్యూ ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ రాజ్ గారు టు సపోర్ట్ అస్ ఆన్ దిస్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ ఆల్ మై పార్ట్నర్స్ కళ్యాణ్ గారు కానీ, భాను గారు, విజయ్ అండ్ దివ్య గారు ఫ్రమ్ జీ స్టూడియోస్, సో అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. అండ్ ట్రేజర్కి అండ్ మొన్న రిలీజ్ చేసిన సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఎవరీవన్. సో ఇంకా ఫర్దర్గా చాలా ఈవెంట్స్ ఉంటాయి, మనం మాట్లాడేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకా ట్రైలర్ కానీ వేరే క్యారెక్టర్ గ్లిమ్స్లు చాలా వస్తున్నాయి. అండ్ ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. సో అవన్నీ 1 by 1 మేము రివీల్ చేస్తూ ఉంటాం. సో మీకు తెలియని అనుకోని ఒక స్పెషల్ క్యామియోస్ కానీ ఎవ్రీథింగ్ విల్ బీ స్ప్రెడ్ ఓవర్ ద ఫిలిం. సో అది ఏంటి అని జస్ట్ కీప్ గెస్సింగ్. సో విల్ రివీల్ ఎవ్రీథింగ్ సూన్. థ్యాంక్ యూ పవన్ గారు. ఎస్ అండ్ ఇక్కడ 2 ఫ్లాగ్ల మధ్య నన్ను హోస్టింగ్ కూడా పెట్టారు. అట్లీస్ట్ ఎలాగో ట్రంప్ గారు రాలేదు, దీని అన్నింటిలో నేను ఒక సమిధ అయిపోయాను నాకు తెలుసు, ఒక ఫ్రేమ్ అయినా. కూల్. ఎస్. సో ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా సింగిల్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ని మన అందరికీ ఇచ్చిన ప్రొడ్యూసర్ భానుకిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ చైర్ చూస్తుంటే భయం వేస్తుంది పక్కన నాకు, రేపొద్దున నన్ను ఎక్కడ వేసుకుంటారు అని చెప్పి. ఈ కాన్సెప్ట్ ఇది కర్త క్రియ అంతా మా డైరెక్టరే అండి. దీనికి మేము జస్ట్ వచ్చాం, ఇలా నిలబడ్డాం అంతే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద మీడియా, మీరు అందరూ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాకి మంచి పాజిటివ్ బజ్ అంటూ వచ్చింది అని అంటే ఫస్ట్ రెస్పాన్స్ అది మీడియా నుంచి వస్తుందండి. మీ అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు దీనికి. అలాగే తర్వాత సెకండ్ రెస్పాన్స్ ట్రేడ్ నుంచి వస్తుంది. అండ్ దానికి ఒక ఇదే ప్రూఫే ఏంటంటే థియేట్రికల్ రైట్స్ రాజు గారు తీసుకోవడం. ఆయన టచ్ చేసిన సినిమా ఏదైనా సరే అది గోల్డ్ మైనే, అది మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా కూడా గోల్డ్ మైన్ అవ్వబోతుందని ఆయన ముందే యాంటిసిపేట్ చేశారు. సో అది థియేట్రికల్ రైట్స్ ఆయన తీసుకున్నారు.
థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, మాలాంటి ఒక యంగ్ ఫిల్మ్ మేకర్స్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు. వీఆర్ వెరీ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిబ్యూషన్ అండి. మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా మేము దాంట్లో పార్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ అలాగే దీని మిగతా బిజినెస్ అది కూడా చాలా ప్రాస్పెక్టివ్గా క్లోజ్. ఇప్పుడు జీ వాళ్ళే మ్యూజిక్ తీసుకున్నారు, అది ఆల్రెడీ మేము అనౌన్స్ చేసాము. అండ్ ఓటీటీ డీల్ కూడా లాక్ అయిందండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న సినిమా యాంటిసిపేషన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత పాజిటివ్గా బజ్ క్రియేట్ అవుతుంది అని అంటే ఫస్ట్ మీ మీడియా నుంచి, తర్వాత ట్రేడ్ నుంచి, ఇలాగా నెక్స్ట్ ఆడియన్స్కి కూడా త్వరలో రీచ్ అవ్వబోతుంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ May 1st. రాజు గారు చెప్పినట్టు విత్ కండిషన్స్ అప్లై. అన్నీ అనుకున్నట్టు జరిగితే May 1st థియేటర్స్లో కలుద్దామండి. ఇంకా ప్రమోషన్స్లో భాగంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉంటాము. సాంగ్స్ కొన్ని ఉన్నాయి రిలీజ్ చేయాల్సినవి, అలాగే ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. సో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భానుకిరణ్ గారు. చాలా ప్రమోషన్స్ చేయండి, బట్ ఇలాంటి ప్రమోషన్స్లో నన్ను మళ్ళీ కశ్యప్ గారితోనే మాట్లాడుకోవాలి. ఇదంతా మీకోసమే డిజైన్ చేశాడు కశ్యప్. ఏంటండి లాస్ట్లో VFXతో ఒక ఫోటో తీసుకోవడమా ట్రంప్ గారితో? ఓకే, ఫైన్. ఓకే, ఇంతకీ పవన్ గారు, మీరు ఏదో సాయంకాలం 6 గంటలకు మాట్లాడదాం వీళ్ళంతా అనేసి ఏదో చెప్పారు, దాని గురించి ఏమైనా చెప్తారా? ఫ్రైడ్ రైసా? వీళ్ళందరూ సాయంత్రం ఓకే, మన అమీర్పేటలో అక్కడ నూడిల్స్ బండ్లు ఉంటాయి కదా, సో కొంచెం బిజీ ఉంటారు. సో అంటే పొద్దునంతా ఫ్రీ ఉంటారని తీసుకొచ్చాం. సో మీరు త్వరగా అయిపోతే సార్ వీళ్ళు మీకు ఏమైనా డిస్కౌంట్ కావాలంటే చెప్పండి, మాట్లాడదాం. మొత్తం షెజ్వాన్ ఫ్రైడ్ రైసా, చికెన్ ఫ్రైడ్ రైసా, ఏది ఇంత జరిగాక, ఇంత హడావిడి చేశాక, పర్లేదు మీరు ఆర్డర్ చేస్తే ఎవరో ఒకరు మేము అందరం తింటాం. ఎందుకు సార్ మీరు డిస్కౌంట్? వీళ్ళు సార్ మీరు అమీర్పేటలో గోబీలు పానీపూరి అమ్మేవాళ్ళు టైం అయిపోతుంది పాపం, మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ఆ ఛార్జీలు కూడా మా మీద వేస్తారు. సో అంటే అది కూడా మాట్లాడారు, నాకు ఇవ్వట్లేదు. అది కూడా ఇంత చేసి నన్ను ఒక సమితిని చేసి మళ్ళీ ఇది మాట్లాడడానికి నా బాధను కూడా మీరే గాయపడ్డ సింహాలమేం కాదా? అంటే వాళ్ళు అవుతారు మళ్ళీ ఇప్పుడు గాయపడి. అంటే మీరు సినిమా హిట్ అయిన తర్వాత మీరు ఎలాగో అవుతారు, బాగా అవుతారు, గాయాలు కోలుకుంటారు. నేను ఈ దెబ్బ తర్వాత ఎప్పటికి కోలుకుంటారు నాకు తెలియట్లేదు సార్ నిజంగా. యా, థ్యాంక్ యూ సార్. అంటే ఓకే, ఇదంతా ప్రమోషన్ అంటారు. దట్టు అమీర్పేట్లో గోబీ పానీపూరీలు చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి గండ్లు పెట్టించి డమ్మి మరీ ఫాలో అయ్యే వ్యక్తి ఎవడో ఏదో కాదండి. సినిమాల్లో ఇప్పుడు ఎక్కడో పెద్ద ఇండియన్ ఇంటర్నేషనల్ ఏజెంట్లనే తీసుకొచ్చి వాళ్ళు జ్యూస్లో అవన్నీ చూపిస్తున్నారు. మరి వీళ్ళు నిజంగా ఏజెంట్లు పానీపూరీలు అన్నీ చేసుకుంటూ ఎవరికి తెలుసు ఏజెంట్లు వెనకాల ఫాలో అవుతుంటే సరే, ఎవడో ఒకటి ఫాలో అవుతుంది, మరీ పానీపూరి బండపై ఫాలో అవుతుంది. ఏమోనండి, అతను రేపు పొద్దున్న దురందరేమో, ఎవరికి తెలుసు. మీరు దురందర్ అంటారు, 3 చూడకముందే తీసుకొస్తారు, మీరు ఏమైనా చేయగలుగుతారు. ఇక నుంచి నేను ఎవరిని నమ్మదలుచుకోవట్లేదు సార్. థ్యాంక్ యూ. ఇంకా నేను మా వాళ్ళు వీళ్ళైనా నాకు అన్యాయం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా వాళ్ళు మాత్రమే, మా మీడియా వాళ్ళు వీళ్ళతో మీరు మాట్లాడుకోండి సార్. నా అన్యాయం కూడా వాళ్ళు ఎవరో ఒకరు ప్రశ్నిస్తారని చెప్పి అనుకుంటున్నాను. యా, ప్లీజ్ Q&A మొదలు పెట్టేద్దాం ప్లీజ్. అందరు కూర్చోవాల్సింది సార్. ఇక్కడ మీరు అవసరమా అంటున్నారు, నేను అవసరమా అన్నట్టుంది పరిస్థితి. ఎస్, కశ్యప్ గారు ఇంత చేసి మరీ వెనకాల ఉంటారండి. ట్రంప్ గారు చైర్ మీరేనా? వెరీ గుడ్. ఓకే. అంటే మొత్తం స్కిన్ టోన్ ఎవ్రీథింగ్ అన్నీ మారిపోతాయి కదండి, అన్ని పర్ఫెక్ట్గా. ఓకే, ట్రంప్ గారు కూర్చున్నట్టే ఉంటుంది. వెరీ గుడ్, నైస్. ఎస్ అండి, మొదలెడదాం Q&A. పవన్ గారు, సార్ నిశాంత్ గారు, అంతా బాగానే ఉంది. ఎందుకే మీ సింహం ఏది? మా సింహం మోస్ట్ బిజీ సింహం అది. షూటింగ్లు. సో మా షూటింగ్ అయిపోయిన వెంటనే ఇంకో షూటింగ్కి వెళ్ళి తను కొంచెం ఈ నగరానికి ఏమైంది దీంట్లో బిజీగా ఉన్నాడు తను. అంతేనా? గాయపడ్డ సింహం కోలుకుంటుందా? లేదు. అంటే సింహం మ్యాక్సిమం గాయపరిచాము. సో గాయపరిచి దాని నుంచి కోలుకోవటానికే వెళ్ళిందనమాట. సో షూటింగ్కి ఏంది షూట్ జరగట్లేదని తెలిసింది. ఏప్రిల్లో షూట్ అన్నారు. కాదు కానీ ప్రీ ప్రొడక్షన్ మొత్తం అంతా వాళ్ళంతా టోటల్ సెట్ వర్క్లు ఇప్పుడు RFCలోనే ఉన్నాడు తను. సో RFCలో ఏదో సెట్ వర్క్ అవుతుంది, సో దాంట్లో ఉన్నట్టున్నాడు. సో ఇంతకీ మీ May 1st ఐడియా ఎవరు సార్? అంటే రాజుగారు చెప్తే మీరు పెట్టుకున్నారా, మీరు పెడితే రాజుగారు? కాదు సార్, ఇది బేసికల్లీ మనకి OTTల సైడ్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్. సో వాళ్ళు అనౌన్స్మెంట్. సో మాకు ఎందుకంటే ఒక మంచి డీల్ కుదిరింది. సో అది మాకు May 1st అనే డేట్ చాలా ఎమికబుల్గా ఉంటుందని మేము డిసైడ్ అయ్యాం.
సో దాని తర్వాత రాజు గారిని వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు ఆయన చెప్పారన్నమాట, సో మరి పెద్ద ఉంటుంది, మీకు పుష్ చేసుకోవాల్సిన రీజన్ వచ్చింది, రేపు పొద్దున మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీకు థియేటర్లు సరిపోవడం ఉంటే మీరు పుష్ చేసుకోవడానికి రెడీగా ఉండండి, మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు అంటే, లేదు సార్ మాకు సరిగ్గా అకామిడేట్ చేయగలిగితేనే మేము ఫస్ట్ వస్తాం, లేదు అనుకున్న దాంట్లో పుష్ అవడానికి రెడీగానే ఉన్నాను, ఒకసారి ఓటీటీతో కూడా డిస్కస్ చేస్తున్నాం. సో అమికబుల్గానే రాజు గారితో అంటే మాట్లాడారు. మీరు తెలియకుండానో తెలుసో ఒక పెద్ద టీంకి ఒక హెడ్ఏక్ క్రియేట్ చేశారు బయట, రావట్లేదేమో అనే కన్ఫ్యూజన్ బయట ఫ్యాన్స్లోని అందరిలోని క్రియేట్ చేశారు. అయ్యో అదేం లేదు సార్, ప్యూర్లీ మా ఓటీటీ డీల్కి వస్తుంది సార్ మాకు. ఎందుకంటే ఒక మంచి మా సినిమాకి అంతకన్నా బెటర్ డీల్ వీ ఫెల్ May 1st అనేది రావటం వల్ల ది గేవ్ అస్ అ బెటర్ డీల్. ప్లస్ మా స్కేల్ ఆఫ్ సినిమాకి అసలు పెద్దకి అసలు ఎటువంటి ఇది ఉండదు సార్. హ్యాపీలీ ఆ సినిమా నేనైనా ఫస్ట్ చూసుకున్న తర్వాతే. మీ స్కేల్ సినిమా గురించి కంపారిజన్ కాదు, జస్ట్ దట్ మీరు డేట్ వేసారంటే అయ్యో లేదు సార్, పెద్ద రావట్లేదేమో అనే కన్ఫ్యూజన్ లేదు సార్. అంటే అంత పెద్ద సినిమా దగ్గర చిన్న సినిమాలు చాలా వస్తూ ఉంటాయి కదా సార్ ఒక పెద్ద సినిమాతో పాటు. సో ఇఫ్ మేము ఒకవేళ పెద్ద వచ్చినా వచ్చే ఛాన్స్ ఉందా? మోస్ట్లీ ఉంటుంది సార్. అంటే అదే సార్, అగైన్ డిపెండ్స్ అపాన్ ద థియేటర్స్. మాకు కావాల్సిన థియేటర్లు అవన్నీ అకామిడేట్ చేసి ఉండగలిగితే వచ్చేస్తాం సార్, లేదు అనుకుంటే పుష్ చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ గారు, యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి అంటే చాలామందికి బిజినెస్ అయిపోయింది, చాలామందికి చూపించారన్నారు, అంటే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి బిఫోర్ ద రిలీజ్? సో వెరీ కాన్ఫిడెన్స్ సార్, ఎందుకంటే ఇప్పట్లో అంటే చిన్న సినిమాలకి ఎస్పెషల్లీ రిలీజ్కి ముందే సినిమా బిజినెస్ అయిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సో అలాంటిది ఈ సినిమాకి జరగడం అనేది ఆబ్వియస్లీ వాళ్ళు చూసి నచ్చి తీసుకున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. చూసిన వాళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్. ఎస్పెషల్లీ దిల్ రాజు గారు ఆయన తీసుకున్నప్పుడు కూడా చెప్పారు, ఆల్మోస్ట్ హ్యాపీ డేస్ తర్వాత టోటల్ ఎంటైర్ తెలుగు స్టేట్స్ అండ్ ఓవర్సీస్ అంతా కలిపి తీసుకున్న సినిమా ఇదే. సో అంత ఎగ్జైట్ అయ్యి ఆయన రాజు గారు తీసుకున్నప్పుడు కానీ, సో మాకు వేరే ఓటీటీ డీల్స్ కానీ అన్నీ తీసుకున్నప్పుడు సో అందరూ అదే ఎగ్జైట్మెంట్లో దే ఫెల్. సో వి వెరీ సూపర్ పాజిటివ్. సో హోప్ఫుల్లీ May 1st బీయింగ్ ఎ హాలిడే, సో అందరికీ గట్టిగా నవ్వులు పండిస్తాం. యా, ఆల్ ద బెస్ట్ అండి. డైరెక్టర్ గారు, బేసిక్గా ఈ సినిమాకు ముందు అదే కొంతమంది చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే క్రిస్ప్గా ఉంది, ఎడిట్ చాలా షార్ప్గా ఉంది అంటున్నారు, అంటే మీరు తీసుకున్న కేర్ ఏంటి? ఇప్పుడు కొంతమంది కొన్ని సినిమాలకి ల్యాగ్ డ్రాగ్ అనేది వస్తుంది ఫీడ్బ్యాక్, దాన్ని బట్టే మీరు అంటే ఇది రాసుకున్న దగ్గర నుంచి, అంటే నేను గై రిచీ ఫ్యాన్, సో ఆయన సినిమాలు అన్నీ కట్స్ ఫాస్ట్గా అలా ఉంటాయి. సో రాసుకున్న దగ్గర నుంచే ఎడిట్ ప్యాటర్న్ కూడా అనుకుని ఆ టైప్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో తీసేటప్పుడు కూడా షార్ట్ మేకింగ్ నుంచి కూడా ఫాస్ట్ క్రిస్ప్ కట్స్ ఎట్లయితే రావాలో అలాగే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా రన్ టైం ఎంత అండి? అరౌండ్ 220 క్లోజ్ టు 2 hours, 2-10 ఉంటుంది సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. భానుగారు, ఎస్ సార్. మీరుంటే ఇక బన్నీవాస్ గారు ఉన్నట్లయితే మరి ఆయన రిలీజ్ చేయాల్సింది కదా, దిల్ రాజు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అదేం లేదండి, అంటే ఫ్రెండ్షిప్పే ప్యాకెటే, అలాగే ఫ్రెండ్షిప్పే సినిమా అంటే వాసు గారి దగ్గర లాభం రావట్లేదని ఇటు వెళ్ళారా? అదేం లేదండి, ఆయనతో చాలా చేసాం కదా సినిమాలు, 5 సినిమాలు చేసాం, అన్నీ బాగానే ఉన్నాయి, వర్కౌట్ అయ్యాయి అన్నీ బాగానే. ఇది కొత్త అసోసియేషన్, కొత్త అంటే ఇది మేజర్గా నేను తీసుకెళ్ళిన కాల్ అండి. సో ముఖ్యంగా పవన్ డీల్ చేశారండి. ఎస్పెషల్ ఈ సినిమాకి నేను కొంచెం ముందుండి నడిపిస్తూ, సో రాజ్ గారితో నాకు ఎప్పటి నుంచో ఉన్న అసోసియేషన్లో. సో అంటే అది మేబీ కొంచెం ఆగుంటే భానుగారు వాసు గారి దగ్గరికి వెళ్ళాం, బట్ నేను వాసు విన్నావు కదా, ఇది నాది కాదు కాల్, పవన్దే, ఒప్పుకున్నాడు అందరి ముందు. బిజినెస్ పర్సన్ అంటే రాజ్ గారితో అసోసియేషన్లో ఒక రోజు ఇలా జరుగుతుంది సార్ ఇది అని చెప్పినప్పుడు సో ఆయన ఇంట్రెస్ట్ చూపించారు ఇమీడియట్లీ. ఓకే, దివ్య గారు, ఇవి అంటే May 1st అంటున్నారు కదా, చేసింది కూడా జీ స్టూడియో, రిలీజ్ చేసేది కూడా అంటే ఓటీటీ కూడా G5 కదా? కాదండి, కాదా? ఓటీటీ చెప్పచ్చు. ఓటీటీ అమెజాన్తో క్లోజ్ చేసామండి. ఎందుకు సొంతది ఉండగా మళ్ళీ బయట దానికి? ఇప్పుడు చెప్పారు కదా తమ్ముడే ప్యాకెట్, సో అది కూడా ఇక్కడ కూడా ప్యాకెట్. వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అదే చేయాలి. సో వీ గాట్ వాట్స్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ ఫ్రమ్ అమెజాన్, సో వీ క్లోజ్ విత్ అమెజాన్ అండి. పవన్ గారు ఇక్కడ అండి సార్, ఇప్పుడు ఓటీటీ డిమాండ్ వల్ల థియేట్రికల్గా కిల్ చేస్తున్నారు అనేది చాలా నోషన్ ఉంది. సో ఈ సినిమాని కూడా అదే పద్ధతిలో ఓటీటీ వాళ్ళ డిమాండ్ వల్లనే May 1st చేశానంటున్నారు. సో థియేట్రికల్గా వదిలేసుకున్నారా? లేదు సార్, థియేటర్కి ఏం వదులుకోలేదు సార్. అంటే మా సినిమా స్కేల్కి, అంటే మేము ఒక పెద్ద సినిమాతో వచ్చినా కూడా
దాని ఓవర్ఫ్లోస్ మాకు వచ్చినా కూడా మేము చాలా ప్రాఫిటబుల్ దీంట్లో ఉంటాం. ప్లస్ ఇలాంటి సినిమాలకి ఏంటి అంటే సినిమా బాగుంది కాబట్టి దీనికి రన్ ఉంటుంది సార్. సో అంటే ఆ వీకెండ్ వరకే ఉండకుండా సో పెద్ద సినిమా చూసిన తర్వాత కూడా ఇంకో సినిమా అకామిడేట్ చేసే స్పేస్ ఉంటుందని ఒక దాంట్లోనే మేము ఆ డెసిషన్ తీసుకున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమండి ఇది ట్రంప్ అన్నది ఎంతవరకు మీకు పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది? మీరు మొదటి నుండి ట్రంప్నే హైలైట్ చేసి మాట్లాడుతున్నారు కదా. జనరల్గా రూరల్ ఆడియన్స్కి కానీ మన తెలుగు ఆడియన్స్కి కానీ ట్రంప్ అనేది అంత పెద్ద విషయం కాదు, కానీ మీరు ట్రంప్ మీద ఎందుకు ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నారు? అంటే యాక్చువల్లీ ట్రంప్ మీద మెయిన్ చేయడం కన్నా ట్రంప్ మాకు చేస్తున్నాడు సార్ ఎక్కువ ప్రమోషన్. సో ఆయన ఎలాగో ప్రమోషన్ చేస్తున్నాడు కదా అని మేము దాన్ని వాడుకున్నాం. కానీ ఆయన ఫోకస్గా అంటే బేసికల్గా మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతారు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డిపోర్టేషన్స్ ఇవన్నీ. ఇప్పుడు బిగ్గెస్ట్ మన తెలుగు వాళ్ళకి యూఎస్లో బిగ్గెస్ట్ చిక్కెదురు అదే జరుగుతుంది. డిపోర్టేషన్స్ కానీ వీసాల విషయాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దాని మీద అది సెటైరికల్, ఇప్పుడు అదొక జాన్రా సార్. సెటైరికల్ కామెడీ అనేది అదొక జాన్రా. సో ఆ జాన్రాలో మేము ఇది తీసుకొని అండ్ ఇది స్లోగా మీకు నెక్స్ట్ ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ అయినప్పుడు ట్రంప్కి మించి ఏముంటుంది అని సినిమాలో కూడా మీకు అర్థమైంది సార్. సో దాని బియాండ్ కూడా ఉంటుంది. ట్రంప్తో మొదలు పెట్టాను సార్ అంతే. ఇప్పుడు కాశ్యప్ మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ డైరెక్ట్ చేశారు కదా కొన్ని సినిమాలు, అంటే మీరు క్రియేటివ్ ఇన్పుట్స్ ఆయనకి ఏమైనా చేంజెస్ చెప్పారా? ఎట్లా అంటే వెంటనే ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఎందుకు అనిపించింది? లేదు సార్, అది కలెక్టివ్ కాల్ సార్. ఎందుకంటే నేను యాక్చువల్లీ తనకి టు బి ఆనెస్ట్ నేను ఇది సూర్యప్రకాష్ జోష్లా గారని ఆయన రైటర్, ఆయన ఇచ్చిన ఐడియాతో వచ్చింది సార్. ఆయన యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు నేను కశ్యప్కి షేర్ చేశాను, ఇలా ఒక ఐడియా ఉంది సో ఏంటి అనగానే ఒక 2 monthsలో తను వచ్చి నాకు టోటల్ ఒక బౌన్ స్క్రిప్ట్గా చెప్పినప్పుడు వాజ్ బ్లోన్ అవే. సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటి ఒక ఐడియాని అలాంటి ఒక వరల్డ్లో తీసుకొని వచ్చి అలాంటి క్యారెక్టర్స్ మధ్య ప్లేస్ చేస్తాడని. సో తెలియగానే ఐ ఫెల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ చాలా బ్రిలియంట్గా రాసుకున్నాడు. సో దీనిలో బిగ్గెస్ట్ ఏంటి అంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్ హిస్ హ్యూమర్. దీని హ్యూమర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు రేపు సినిమా చూసినప్పుడు కూడా ఆ టైమింగ్ కానీ ఆ పంచులు కానీ సో ఒక కైండ్ ఆఫ్ జంధ్యాల గారి టైమింగ్ ఎలా ఉంటుందో సో ఒక మిక్చర్ ఆఫ్ జంధ్యాల గారు ఈవీవి గారి మిక్చర్ దీనిలో ఉంటుంది అనమాట. సో చాలా బ్రిలియంట్గా హీ హ్యాండిల్డ్ ఇట్. అంటే మీకు డైరెక్ట్ చేయాలనిపించలేదు అప్పుడు సబ్జెక్ట్ అని చెప్పినప్పుడు ఆయనకే ఛాన్స్ ఇద్దాం అనుకున్నారా? లేదు సార్, అంటే తిన టేస్ట్కి తినకి తగ్గట్టే తిన స్టైల్లో తీస్తేనే ఆ సినిమా అంత బాగుంటుంది సార్. సో తను హీస్ బ్రిలియంట్ ఇట్. మీరు రేపు చూసినప్పుడు మీరే అంటారు. కళ్యాణ్ గారు ఇక్కడ ఎస్ ఓకే 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 ఎవరైనా సమాధానం చెప్పవచ్చు, నో ప్రాబ్లం. దీనికంటే ముందు వచ్చిన తరుణ్ భాస్కర్ సినిమా ఓం శాంతి శాంతి థియేటర్కల్గా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఈ సినిమా వస్తుంది, థియేటర్కల్ రిలీజ్ చేస్తున్నారు. బిజినెస్ పరంగా ఎలా ఉంది? థియేటర్కల్ పరిస్థితి ఎలా ఉంది? ఓన్ రిలీజ్కి వెళ్ళిపోతున్నారా ఎట్లా? అది రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. లేదు సార్, రాజు గారు మాకు ఎన్ఆర్ఏకి కొనుక్కొని రిలీజ్ చేస్తుంది సార్. ఆయన టోటల్ సినిమాని కొనుక్కొని మాకు డబ్బులు ఇచ్చి రిలీజ్ చేస్తున్నారు. సో ఆయన చూసి ఆయన నచ్చి ఎంజాయ్ చేసి చేస్తున్నారు. జస్ట్ ఏదో ఊరికనే నేమ్ సేక్ రిలీజ్ కాదు. ఓకే. సో ఆయన చూసి కొనుక్కొని మరీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు థియేటర్ సినారియో అంటే అదే సార్. కంటెంట్ ఇప్పటివరకు మీరు చూసుకుంటున్నట్టే కంటెంట్ ఉన్న ఏ సినిమా ఫెయిల్ అవ్వలేదు సార్. ఏదైనా సినిమా ఫెయిల్ అయిందంటే అది పెద్ద స్టార్ సినిమా అయినా చిన్న స్టార్, ఇప్పుడు ఎవరు స్టార్ ఎవరు ఏంటి అనేది కన్నా కంటెంట్ గురించే మాట్లాడుతున్నాం సార్. కంటెంట్ జనాలకి ఎంగేజింగ్ ఉంది అనుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ సినిమాలు ఆడుతున్నాయి సార్. ఓకే. మీరు ప్రజెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకు నచ్చిన అంశం ఏంటి దీంట్లో బాగా అట్రాక్ట్ చేస్తుంది? అంటే బేసికలీ ప్రొడ్యూసర్లో నా పేరు ఉండాలి సార్. 4 పేర్లో ఏదో పేరు ఇరికైపోద్దని ప్రజెన్స్ పైన వేశారు. ఓకే. సో అదేం లేదు సార్. అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే నేను బేసికలీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కామెడీ సార్. సో ఫన్ పరంగా నాకు చాలా అందరికి జనరల్గా అందరికీ ఎలా అయితే ఫన్ ఫిల్మ్స్ ఇష్టమో సో అలా. సో ఎప్పుడైతే నాకు ముందు నుంచి తెలుసు కశ్యప్ తను షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లు చేస్తున్న టైం నుంచి తెలుసు. దీనికి ముందు కూడా చాలాసార్లు మేము ప్లాన్ చేసాం తనతో ఏదైనా చేపిద్దాం అది ఇది అనుకుని మేము అనుకొని లక్కీలీ ఈ స్టోరీ వచ్చినప్పుడు సో అందరూ అలైన్ అయ్యి సో తరుణ్కి చెప్పాం, తర్వాత ఫరియాకి. సో దెర్ ఆర్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్యామియోస్ అండ్ రోల్స్ విచ్ విల్ బి రివీలింగ్ సూన్. సో థ్రిల్ అవుతారు సో తెలిసినప్పుడు. సో అవన్నీ కలెక్టివ్గా వచ్చినప్పుడు వీ ఫెల్ దెర్ ఇస్ నో రీజన్ నాట్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం. ఓకే. బ్రదర్ ఇక్కడ తరుణ్ భాస్కర్కు ఉన్న మార్కెట్ స్పాన్ ఎంత, మీరు పెట్టిన పెట్టుబడి ఎంత? అంటే మేము పెట్టిన పెట్టుబడి
సేఫ్ అయిపోయి ఒక ప్రాఫిట్ జోన్లో అయితే ఉన్నాం సార్. అంటే తన మార్కెట్ అంతా ఏంటి అని మాకు నేను చెప్తానండి. అంటే చాలా ఎక్కువే పెట్టామండి. అంటే ఇందులో మేము ఎవరు వీళ్ళకి ఎంత మార్కెట్ ఉంది, వీళ్ళ కథకి ఏం కావాలో అది పెట్టేసామండి. ఎక్కువే పెట్టాము, డెఫినెట్గా ఎక్కువ పెట్టాము. దాని తగ్గట్టుగా బిజినెస్ కూడా చేస్తామండి. అంటే దట్ ప్రూవ్స్ మనం ఎప్పుడైనా ఒకటి నమ్మితే కాన్సెప్ట్ని, ఆ కాన్సెప్ట్ మీద పెట్టాలి. పెట్టాము అని అంటే తప్పకుండా రిటర్న్స్ కూడా దాని తగ్గట్టుగానే వస్తాయి అనేది ఈ సినిమా ప్రూవ్ చేసిందండి. మళ్ళీ కశ్యప్ గారు హియర్ అండి. మేడం, ఇప్పుడు మార్కెట్లో జీ మీద ఉన్న ఒక చిన్న రూమర్, అది చిన్న సినిమాలు కొనరు, మంచి సినిమాలు కొనరు, పెద్ద సినిమాలు మాత్రమే కొంటారు అనేది ఒక బయట టాక్. మీరు సినిమా తీసుకోవడానికి మీకున్న ప్రియారిటీస్ ఏంటి? ఎట్లా మీరు బైఫార్కేటెడ్ సినిమాలు చేస్తారు? మీరు మాట్లాడేది యాక్విజిషన్ అంటే శాటిలైట్ డిజిటల్ అండి? శాటిలైట్ కానీ డిజిటల్ కానీ రెండు. ఓకే, సో ఫస్ట్ అవి చూసుకునేదైతే కంప్లీట్లీ వేరే టీం అండి. బట్ మేము చేసేది ఏంటంటే సినిమా ప్రొడక్షన్. అంటే భాను గారు, కళ్యాణ్ గారు వీళ్ళు ఎలానో మేము కూడా సినిమాలో ఇన్వెస్ట్ చేసి కో ప్రొడక్షన్స్ చేస్తాం. మా వరకు వస్తే చిన్న పెద్ద అన్నది పక్కన పెట్టేస్తే ఫస్ట్ కథతో పాటు వెళ్తామండి. గాయపడ్డ సింహం కూడా మేము అసోసియేట్ అయిన టైంకి ఆల్మోస్ట్ 50% షూటింగ్ అయిపోయి ఉండింది. ఒక బిజినెస్ కట్ లాంటివి చూపించారు. అది చూసి చాలా నచ్చి ఇది 100% మేము మీతో పాటు అసోసియేట్ అయి ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి వి జాయిన్ దెమ్. కథ మీదే వెళ్తాము. ఆయన అన్నట్టు ఫలానా యాక్టరు ఫలానా ఇది అన్నది ఏమీ లేదు. పెద్ద చిన్న ఎవ్రీథింగ్ ఈజ్ పర్సెప్షన్ అండి. ఇప్పుడు కథ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థియేట్రికల్ పొటెన్షియల్ ఉందా లేదా, అంటే ఈ సినిమా థియేటర్లోనే వచ్చి చూడాలి అని అనిపించదగ్గ కథల్ని బ్యాక్ చేయాలి అన్నది మా ఇంటెన్షన్ అండి. కశ్యప్ గారు హాయ్ అండి. ఇందులో మీరు డైరెక్ట్ చేయడమే కాకుండా యాక్ట్ కూడా చేశారు కదా, అంటే ఆ రోల్కి మీరే కరెక్ట్ అనుకుని మీరు అందులోకి యాడ్ అవ్వడం జరిగిందా, లేదంటే ఇంకెవరినన్నా చూసి లేదు వర్కౌట్ కావట్లేదు అని చెప్పి మీరు ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందంటే వాట్ యు విల్ సే సార్? అంటే ముందైతే చేయొద్దు అనుకున్నాను, బట్ మల్టిపుల్ నరేషన్స్ ఇవ్వడం వల్ల నాకు, నేను నరేషన్స్ ఇచ్చే అనుకున్నా, వీళ్ళకి ఆడిషన్లో అనిపించినట్టుంది. అది నన్నే చేయమన్నారు. సో అది పవన్ గారు కాల్ అండి మిమ్మల్ని చేయమనడం? అంటే ఎవరిని చూసినా కూడా సెట్ అవ్వట్లేదు. అంటే తను మాకు నరేట్ చేసేటప్పుడు తను యాక్ట్ చేసి చూపించేసేవాడు. సో ఎవరు యాక్టర్లు వచ్చినా కూడా యాక్చువల్లీ ఒక 2 days వేరే యాక్టర్తో ట్రై చేసాం, బట్ మాకు అది ఎక్కడో సింక్ అవ్వక ఇంకా ఇలా కాదులే కానీ నువ్వే చేసి అని చెప్పేసి మనోనే పెట్టేసాం. సార్ మీ కాస్ట్ కూడా తగ్గుతుంది కదా మాకు, అందుకని. సార్ అంటే యాక్టింగ్కి వాళ్ళు మీరు పే చేయట్లేదా సార్ పాపం కశ్యప్ గారికి? ప్యాకేజ్ అంతా ముందే అగ్రిమెంట్లో విత్ ప్యాకేజ్ అండి, అన్ని ప్యాకేజ్లో మాట్లాడుకున్నాం. అయితే మీ సింహం అయితే రాలేదు, షూటింగ్లో ఉంది అని అన్నారు. మరి హీరోయిన్స్ అయినా సరే ఇక్కడ కనిపిస్తే కొంచెం గ్లామర్గా టచ్ అన్న ఉంటుందని మాకు అనిపించింది సార్. అవునా? అంటే ఇప్పుడు మేము ఎవరం గ్లామరస్గా లేము అండి. అంటే హీరోయిన్స్ పరంగా చెప్పాను సార్. టు బి వెరీ హానెస్ట్, మేము ఇది ఓన్లీ రిలీజ్ డేట్ డిస్కషన్, ప్రొడ్యూసర్స్ మేము వరకు ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని కలిసి మీకు ఆ విషయం చెప్దామని అనుకున్నాం. సో మెయిన్ అంటే మోర్ దెన్ అన్ ఈవెంట్, సో రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దాం దాంట్లో ఎక్స్క్లూజివ్గా పెట్టుకున్నాం అండి. భానుగారు మీ వాయిస్ భలే ఉంది, డబ్బింగ్ ఎందుకు ట్రై చేయలేదు? నేను ట్రై చేశానండి, అదే అంటే ఆయనతో చెప్పిద్దామని ట్రై చేయాల్సింది. అదే ప్లాన్ చేస్తున్నాం, యాక్చువల్లీ ఉంది. కరెక్ట్గా అడిగారు మీరు. మొత్తం అయ్యప్ శర్మ, రవిశంకర్, సాయి కుమార్ గారు అందరిని వెనక్కి నెట్టేస్తారు. ట్రై చేయండి, ప్రొడ్యూస్ చేసుకుంటాను రేపు పొద్దున ఏదో కథ వాయిస్ చాలా సీరియస్గానే చెప్పిద్దాం ఆలోచనలో ఉన్నాం మేము. పవన్ గారు, అంటే స్టోరీ ఇది ఏ జానర్ కిందకి వస్తుంది? అంటే తరుణ్ భాస్కర్ జానర్లో ఉంటుందా, లేకపోతే ట్రంప్ జానర్లో ఉంటుందా? సో ఇది ఇంకా మల్టీ జానర్, అంటే మనోడు జానర్లో ఉంటుంది యాక్చువల్లీ. సో మనోడి ఒక చాలా మీకు చెప్పేది ఒక చిన్న వ్యాకీనెస్, క్వర్కీనెస్ ఉంటుంది తినలో. సో తను మామూలుగానే మీరు ఒక పక్కకి వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడితేనే నాన్ స్టాప్గా నవ్విస్తాడు. సో అంత హ్యూమర్ తనలో ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. యూఎస్ వెళ్తాడా, లేకపోతే అది ట్రంప్ మీద రివెంజ్ ఉంటుంది? అన్నీ ఉంటాయి. మీరు చూస్తే మీకు అన్నీ రివీల్ అవుతాయి. చాలా అదొక బ్యూటిఫుల్ గేమ్ ఉంటుంది. సో మీరు ఎన్నో క్యాట్ అండ్ మౌస్ గేములు చూసారు, దీంట్లో క్యాట్ అండ్ మౌస్ ఇంకో వేరే విధంగా ఉంటుంది. కశ్యప్కి రెడ్ కార్పెట్ అండి ఆఫ్టర్ ట్రంప్. టైటిల్ సెటైరికల్గా ఉంటుందని పెట్టారా గాయపడ్డ సింహం అని? అంటే అన్ని విధాలుగా మా బాలయ్య గారికి ఏమైనా కౌంటర్ ఇద్దామని అట్లా ఆయనకి కౌంటర్లు ఇచ్చే అంత స్థాయి. గాయపడ్డ సింహం, సింహం నవ్వింది, అదేమీ లేదు, ఎవరికి ఏమీ కౌంటర్ లేవండి. ప్యూర్లీ మీరు చూసినప్పుడు మీకు అర్థమైద్ది ఈ సినిమాకి ఏంటి అనేది. విజయ్ గారు సార్కి మైక్ ఇవ్వరా ప్లీజ్. హాయ్ సార్, మీ నుంచి చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలని మేము చూసాము. సో ఇన్ ఫర్దర్గా ఎప్పుడు మీరు ఇంకొక సినిమాతో మా ముందుకి రాబోతున్నారు? వెన్ ఆర్ యూ గోయింగ్ టు కమ్? అంటే మీరు ప్రొడక్షన్ అంటున్నారా, డైరెక్షన్ సార్? డైరెక్షన్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాను. ఆల్రెడీ స్టోరీ స్క్రిప్ట్? ఓకే సార్.
కశ్యప్ గారు ద బ్రేకప్ కన్సల్టెంట్, రైట్. ఒకప్పుడు చాలా షేక్ ఆడిచ్చింది యూట్యూబ్లో, రైట్. అంటే అంత సీరియస్ ఒక లవ్ టోన్ ఉన్నది చేసి చాలా గ్యాప్ తీసుకొని ఒకేసారి ఒక కామిక్ దాంతో వస్తున్నారు. అంటే అందులో కూడా ఒక కైండ్ ఆఫ్ కామిక్ జోన్లోనే ఉంటుంది లవ్. బట్ అంత గ్యాప్ తీసుకోవాలని అయితే ఎవరు అనుకోరు. బట్ మధ్యలో కోవిడ్ వచ్చింది, చాలా థింగ్స్, అంటే వేరే ఫిలిమ్స్ చేయబోయాను బట్ ఎందుకో కుదరలేదు. ఐ థింక్ డెస్టినీ ఇదే రాసి పెట్టింది. అంటే బ్రేకప్ కన్సల్టెన్స్లో మీరే లీడ్. సో అంటే ఇది రాసుకున్నప్పుడు మీరు అనుకున్నారా మీరు లీడ్? లేదు, అస్సలు అనుకోలేదు. దీంట్లో అసలు దీంట్లో అస్సలు అనుకోలేదు. బట్ అనుకున్నప్పుడు ఏవి కుదరలేదు, ఇది అనుకోలేదు కాబట్టి కుదిరింది. పవన్ గారు, ఇది ప్రేమ ఇష్క్ కాదల్ సీక్వెల్ అనౌన్స్ చేశారు. అవును, మీకు మీరే చేస్తున్నారా, అది వేరే స్టోరీ అయినా సార్ దాని కంటిన్యూటీ ఉంది? లేదండి, నాకు అది సేమ్ ప్రొడ్యూసర్ అయినా బెక్కం గారు, సో నాకు ఎటువంటి సంబంధం లేదండి. సో ఆయన చేస్తున్నారు. కశ్యప్ గారు, ఇది సూర్యప్రకాష్ చెప్పిన పాయింట్ అన్నారు కదా, మీరు ఈ కథను ఆ పాయింట్ని కథగా మార్చడానికి ఎంత లిబర్టీ తీసుకున్నారు, ఆయనకి ఇచ్చే క్రెడెన్షియల్స్ ఏంటండి? అది స్టోరీ లైన్ అనుకుంటున్నాము, ఎందుకంటే దాంట్లో వెరీ పాయింట్ లెవెల్లో తీసుకున్నాం. అంటే స్టోరీ దానికి కంప్లీట్ డిఫరెంట్, అది కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ ఆర్ సంథింగ్. దాని నుంచి మేము జస్ట్ ట్రంప్ అండ్ సమ్, అంటే ఇప్పుడు చెప్పలేను, బట్ ఆ ట్రంప్ అండ్ సమ్ 2-3 ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఆ ఎలిమెంట్స్ కూడా అంటే ఆయన నాకు పరిచయం లేదనమాట. ఈయన వెరీ ర్యాండమ్గా కార్ పార్కింగ్ దగ్గర ఒక మాట చెప్తే ఏదో స్ట్రైక్ అయ్యి అది పడిపోయి ఒక 2 months తర్వాత మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గర చెప్పాను. అవును, అప్పుడు అనుకున్నాం కదా ఇలా వచ్చింది అని. సో ఆ తర్వాత విన్నాను యాక్చువల్లీ ఆయన కథ. సో ఆయన కథని బేస్ చేసుకున్నాం కాబట్టి బేస్డ్ ఆన్ అనొచ్చు దాన్ని. పాయింట్ తీసుకున్నాం, చాలా వెరీ వర్డ్స్ ట్యాగ్ లైన్స్ సో తీసుకున్నాం. అది బేసికలీ నాకు నెరేట్ చేసిన లైన్ తినకి నెరేట్ చేశాను. సో తన స్టైల్ అడాప్ట్ చేసుకొని తీసుకొచ్చాడు. సూర్యప్రకాష్ జర్నలిస్టు, క్రిటిక్ కాబట్టి ఆ కన్సర్న్తో అడిగాను నేను. అయ్యో లేదు, ఆయనకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్, ఆయనకి ఇవ్వాల్సిన ఆనర్ డెఫినెట్లీ ఇస్తాం. ఎందుకంటే ఇఫ్ నాట్ ఫర్ హిమ్ దీని ఇన్సెప్షనే ఉండేది కాదు. సో 200% ఆయనకి ఇవ్వాల్సిన ఎటువంటి క్రెడిట్లో ఎలాంటి డీవియేషన్ ఉండదు. ఈవెన్ పోస్టర్లో కూడా ఆయనది ఉంటుందండి. మెయిన్ క్రెడిట్స్లో హీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. గుడ్ లక్ అండి. కశ్యప్ గారు, సో అంటే టీజర్లో చూసుకుంటే మీరు పెళ్లి చూపులు మూవీని తీసుకొని వచ్చారు కదా, సో తీసిన డైరెక్టర్ చేత మీరు అదేదో అయిపోయింది అన్నట్టు చెప్పించారు. సో అది ఎవరి ఐడియా? అది సీన్లోనే పెళ్లి చూపుల సీన్ ఉంటే నేను అది రీక్రియేట్ చేసి అలాగే చేయడం జరిగింది. అండ్ సటరికల్గా రాసుకున్నాం అది. అండ్ తరుణ్ వాజ్ వెరీ స్పోర్టివ్. అండ్ ఒక్కటే కాదు, తరుణ్ తన మీద తన జోకులు వేసుకుంటూ దీంట్లో చాలా స్పోర్టివ్గా చేశాడు అనమాట. సో యాక్టర్గా చేశారు, డైరెక్టర్గా చేశారు కదా, సో మీకు ఏది బాగా టఫ్ అనిపించింది, యాక్టరా లేకపోతే డైరెక్టరా? యాక్చువల్లీ టఫ్ అనేది కాదండి, అది ఇంకా తెలియదు, అది డెఫినెట్లీ డైరెక్టర్గా మమ్మల్ని అందరితో డీల్ చేసుకోవడంలో, సో డెఫినెట్ డైరెక్షన్లోనే టఫ్ ఉంటుంది. యాక్టర్గా ఏముంది, తను చెప్పింది తను చేసుకోవడం. ఓన్లీ థింగ్ యాక్టర్గా ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఆ మేకప్ అది కొంచెం అలవాటు కాలేదు ఇంకా. సో అదే ఆల్ ది బెస్ట్ అండి. సడన్గా మేకప్ వేసుకోవాలంటారు, అవును కదా అని లేదు, అట్లాంటి చిన్న కన్ఫ్యూజన్. పవన్ గారు ఇక్కడ ఆయన యాక్చువల్గా మీ ప్రీవియస్గా సేనాపతి, దయ వాటితోటి మీరు బాగా ఎక్కువగా ఫేమస్ అయ్యారు. యాక్చువల్గా ఆ జానర్ టైప్లో వెబ్ సిరీస్ అవి ఇంకా వదిలేసి ఇటువైపు వచ్చారా? అంటే రేపు ఆకాశంలో ఒక తార ఇలాగా డైరెక్షన్ మార్చారు కదా, మీ నుంచి ఇదివరకు వచ్చిన ఆ టైపు ఉంటుందండి డెఫినెట్లీ. అంటే ఇట్స్ ఒక జానర్కి ఫిక్స్ అవటం అనేది ఏం లేదండి. సో మల్టిపుల్ జానర్స్ చేసుకుంటూ, అండ్ యాక్చువల్లీ ఆకాశంలో ఒకసారి ఎప్పటి నుంచో కథ ఉంది. అది మిగతా ఏది అంటే ఆకాశంలో ఒకసారి రాసుకుంటున్నప్పుడు చేసినవి అవి. సో నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుందాం అని చెప్పి, సో అవి హ్యాపీలీ జనాలు రిసీవ్ చేసుకున్నారు. సో ఆ జానర్లో కూడా డెఫినెట్లీ ఫర్దర్గా చేస్తాను నేను. అది ఎలా ఉండబోతుందండి ఆకాశంలో ఒకసారి? బ్రిలియంట్గా ఉండబోతుంది, మేమంతా చూస్తుంటాం. సో వన్ ఆఫ్ ది క్లాసిక్స్ అవుతుంది. కశ్యప్ ఇట్ విల్ బి నైస్. కశ్యప్ గారు, హాయ్. సో ఫరియాకి ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా తన కెరియర్లో చిట్టి అనే క్యారెక్టర్ గుర్తుండిపోతుంది అందరికీ. సో చిట్టిని మర్పించే విధంగా ఈ సినిమాలో మీరేమైనా ఫరియాని చూపించబోతున్నారా? మర్పించేదని కాదండి, ఇది
దీంట్లో చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది క్యారెక్టర్. అందరూ అంటే నేను ఏం చేశానంటే ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు పెళ్లి చూపులు సీన్ ఎట్లయితే వాళ్ళకి ఏదైతే మనం బాగా కనెక్ట్ అయ్యామో అది చిన్న షేడ్ వాడాను అనమాట. సో ఇప్పుడు దీంట్లో కూడా ఒక చిట్టి అనే ఎలిమెంట్ వాడతాం, పెళ్లి చూపులు వాడతాం. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ది చిన్న రెఫరెన్స్లు వాడతాం అనమాట. సో మీరు డెఫినెట్గా తనైతే చాలా ఒక కొత్త ఫ్రెష్ లుక్ అయితే ఉంది, చాలా సింపుల్ అండ్ మనలో అమ్మాయిలాగా ఉంటుంది. యా. అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే ఇష్యూ ట్రంప్ని బేస్ చేసుకొని ఈ ఇష్యూని ఒక కామిక్లా తీసుకొని చెప్తున్నారో దానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా, అంటే ఏదైనా ఇబ్బందులు ఉంటాయి కదా, అవి ఎంతవరకు ఫాలో అవ్వగలిగారు? బేసికలీ ఎవరిని హర్ట్ చేయనంత వరకు ఏ ప్రాబ్లం ఉండదండి. సో ఇట్స్ ఇప్పుడు స్టాండప్ కామెడీలో కూడా చాలా ఒక రకమైన కామెడీ చేస్తుంటారు. ఇది అలాంటి టోన్లో బౌండరీస్ ఎప్పుడు దాటలేదు ఎవరిది. బట్ ఇది ఉన్న సినారియో ఇప్పుడు మనలోనే మనం చాలాసార్లు న్యూస్ చూసుకుని అమ్మో ఏంట్రా వీడు సవగొడుతున్నాడు అంటారు. దాని ఎక్స్ప్రెషనే మేము మూవీ వర్జన్లో చేసాము. ఆల్ ది బెస్ట్. పవన్ గారు అండి, సో ఈ మధ్య చాలా డిపోటేషన్స్ జరుగుతున్నాయి అటు సైడ్ కూడా. అంటే చేయకూడని ప్లేసెస్లో డ్యాన్స్ వేసినందుకు మొన్న ఈ మధ్య ఒక డిపోటేషన్ అయింది. చిన్న సూపర్ మార్కెట్లో చిన్న దొంగతనం అయితే కూడా ఒకటి అయింది. సో డిపోటేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అక్కడ, రూల్స్ అన్ని గైడ్లైన్స్ కూడా చాలా మారిపోతున్నాయి. అండ్ చాలామంది కూడా వెళ్ళిన పర్పస్ మర్చిపోయి మనం వెళ్ళిన పర్పస్ ఒకటి చేసేది ఒకటి అవుతుంది. సో ఆ థింగ్స్ ఏమైనా అడ్రస్ చేశారు ఈ సినిమాలో? అయ్యి ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఇది చాలా అది చెప్పేస్తే మొత్తం మీకు జానరా ఏంటి అనేది అర్థమైపోద్ది. బట్ డెఫినెట్లీ ఇది డిపోటేషన్స్ అన్నిటి మీద తీసుకునే ఒక ఇంట్రెస్టింగ్ టేక్ ఉంటుంది. సో పవన్ గారు, సినిమా కింద లైక్ గాయపడ్డ సింహం కింద డోంట్ లాఫ్ ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ అన్నారు. మరి సినిమాని మేము సీరియస్గా చూడాలా లేదంటే కొంచెం లాఫ్టర్ వేలో చూడొచ్చా అంటే ఆడియన్స్? సో క్యాప్షన్ పెట్టింది కశ్యప్, సో తను చెప్తేనే బెటర్. ఇది డార్క్ కామెడీ అండి. సో వాళ్ళకి జరిగే ఒక ప్యాథోస్ సీన్ కూడా మనకి నవ్వొస్తుంటుంది. సో పాపం నవ్వద్దు, వాడిది సీరియస్ మ్యాటర్ అని చెప్పే ప్రయత్నం. మీది సినిమాని సీరియస్గా తీసుకొని వచ్చి 2 hours హ్యాపీగా నవ్వుకుంటారు. కసబ్ గారు సార్, దురందర్లో కసబ్ గారు కశ్యప్ ఇలా నవ్వుకోవాలనే సినిమా కూడా నవ్వుకున్నట్టు. రైట్. ఇప్పుడు దురందర్లో మోడీ గారు క్యామియో అన్నారు, అది కథకి ఎంత అవసరమైన. మరి ఈ సినిమాలో ట్రంప్ గారు క్యామియో ఎంత ఉంటుంది? ఓన్లీ ట్రేజర్లో చూపించినట్టే ఉంటుందా? ఇంకా ట్రైలర్లు ఇవన్నీ వస్తాయండి. ఎంతసేపు ఉంటుంది? మీకు కావాల్సిన ఉంటుంది. నెక్స్ట్ మీరు అమెరికా వెళ్ళగలరా? మేము ఫిక్స్ అయిపోయాం కూడా, వెళ్ళకూడదని. వేరే చూసుకో వేరే దేశాల వీసాలను ఇప్పించండి అని చెప్పేసి అడుగుతున్నాడు ఆల్రెడీ. సో కెనడా కానీ, సో ఏదైతే, సో అదే చెప్పాను, నెక్స్ట్ నువ్వు కూర్చొని ఇంకా వేరే ప్రెసిడెంట్ని ప్రైమ్ మినిస్టర్ మీద కథలు రాసుకోకపోతే ఇప్పిస్తాం. లాస్ట్ క్వశ్చన్ అండి. కశ్యప్ గారు, ట్రంప్ గారికి ఏమైనా చూపించే ఛాన్సెస్ ఉన్నాయా సినిమాని? మనకి చూపించారు కదండి ట్రంప్ని. ట్విట్టర్లో ఎవరైనా పెడితే ఆయన చూస్తారు. నేను ఆల్రెడీ ట్విట్టర్లో ఒకరు పెట్టారండి, ట్రంప్ని ట్యాగ్ చేసి మామ నీ మీద సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి. సో అది మళ్ళీ మమ్మల్ని ట్యాగ్ చేసి పెడుతున్నారు. సో ఆ భయాలు కూడా ఉన్నాయి మాకు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళంతా ఇంకా నిజం అనుకోని వెనకాల అలాగే నిలబడ్డారు. దయచేసి ఈవినింగ్కి టైం అయిందమ్మా, బయలుదేరండి సార్. వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లో అర్థమయ్యేలా చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.